మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ ఫ్లాప్ మూవీ భోలా శంకర్ హిందీలో రిలీజ్ కాబోతుంది. టీజర్ వచ్చేసింది. ఈ నెల 25న నార్త్ లో రిలీజ్ చేసేందుకు ఫిల్మ్ టీమ్ సిద్ధమైంది. డబుల్ స్మార్ట్ శంకర్ సెట్స్ లో సంజయ్ దత్ కి గాయాలయ్యేట, తలకి గాయమవడంతో చికిత్స చేశారని తెలుస్తోంది. యాక్షన్ సీన్ చేస్తుండగా ఈ గాయమైనట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ జైలర్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. 4 రోజుల్లో 350 కోట్లు కొల్లగొట్టింది జైలర్ మూవీ. ఇక 5వ రోజు వసూళ్లతోనే 400 కోట్లు సాధ్యపడేలా ఉంది. దేవర మూవీలో తారక్ 60 ఏళ్ల పెద్దాయన పాత్ర వేస్తున్నాడట. ఫ్లాష్ బ్యాక్ లో తాత పాత్రలో తారక్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. గేమ్ చేంజర్ లో కూడా ఇలాంటి ఫ్లాష్ బ్యాకే ఉందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య చేస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఇక ఇది 2004లో హరికృష్ణ మీనా కాంబినేషన్ లో వచ్చిన స్వామికి రీమేక్ అని ప్రచారం పెరిగింది. అయితే అవన్నీ రూమర్స్ అంటూ ఖండించింది ఫిలిం టీమ్. ప్రభాస్ మూవీ కల్కి 2898లో స్పెషల్ రోల్ వేయబోతున్నాడట దుల్కర్ సల్మాన్. అయితే అది కేవలం కింగ్ ఆఫ్ కోతా ప్రమోషన్ లో భాగంగా వినిపిస్తున్న గుసగుసలే తప్ప నిజం కాదనే మాట వినిపిస్తోంది. దుల్కర్ ని సెర్గ్గా పార్ట్ 2లో ఆఫర్ చేశారనే మరో ప్రచారం షురూ అయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఖుషి రిలీజ్ కి రెడీ అవుతోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 50 కోట్లు ఆల్రెడీ సొంతమైనట్టు తెలుస్తోంది. ఈ మ్యూజికల్ ఈవెంట్స్ తో ఫిల్మ్ టీమ్ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది.